హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. సో దేని గురించి చెప్తున్నాను, మొన్న రీసెంట్లీ అయితే నేను శ్రీకాళహస్తి వెళ్ళాను. సో దాని గురించి ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీకు. సో వీడియో ఎక్కడ ఎండ్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇదిగో అక్కడ కనిపించే లైటింగ్ అయితే అదే శ్రీకాళహస్తి అన్నమాట. సో అక్కడ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ లైటింగ్ ఉంది కదా, అదే. సో మేమైతే ట్రైన్లో స్టార్ట్ అయ్యాం పొద్దుటే. ఆల్మోస్ట్ 3:40 సంథింగ్ అయ్యింది టైం అయితే. సో బయట ట్రైన్ దిగ్గానే చాలామంది ఆటో డ్రైవర్స్ అయితే రూమ్ ఇప్పిస్తాం అది ఇది అని చెప్పి చాలా అంటారు. సో మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీరు బయటికి రాగానే ఫ్రీ బస్ అయితే ఉంటుంది. మీరు సో హ్యాపీగా అది ఎక్కిస్తే జస్ట్ ఒక రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మిమ్మల్ని 4th గేట్ దగ్గర అయితే దింపేస్తుంది. ఇక్కడ చాలా గేట్లు ఉంటాయి, 1 2 3 4 అని. మీరు 4th గేట్ లోపలికి వస్తే మీకు అక్కడ ఫ్రెష్ అవ్వడానికి అయితే లాకర్స్ అవైలబిలిటీస్ అయితే ఉంటాయి ఫోన్ పెట్టుకోవడానికి. సో అక్కడైతే మేమైతే ఫోన్స్ పెట్టేసి ఫ్రెష్ అయితే అయిపోయాం. లోపల పూజకి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాం గాయస్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మీకు 500 రూపీస్, 750 రూపీస్, 2500 అండ్ 5000. సో పూజ అయితే సేమ్ ఉంటుంది అన్నమాట, రాహుకేతు పూజ. సో ఈ పూజకి ప్లేసెస్ మారుతాయి అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఎక్కడైనా పూజే కాబట్టి మేము 500 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం చాలామంది. మీరు టికెట్ తీసుకున్న వెంటనే వాళ్ళు అయితే మీకు పూజా సామాగ్రి అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మీరు ఎక్కడ బయట నుంచి అయితే అసలు ఏం తీసుకెళ్ళిన అవసరం అయితే లేదు. సో మాకైతే పూజ అయితే 7:15కి అయితే స్టార్ట్ చేశారు. ఇది ముహూర్తాన్ని బట్టి స్టార్ట్ చేశారన్నమాట. సో మాకైతే ఆల్మోస్ట్ 1.5 అవర్ అలా పట్టింది. సో పూజ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా అయితే చేశారన్నమాట. చేసిన తర్వాత గురుదక్షిణ ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలన్నమాట లోపల. అది అయిపోయిన తర్వాత మేమైతే బయటకు అయితే వచ్చేసాం. మేము బయటకు వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ అయితే పైకి ఉంటాయి మీకు. సో అక్కడ ఎక్కడైతే సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయో అండ్ భక్త కన్నప్ప టెంపుల్ కూడా పైనే ఉంటుంది. సో మీకు టైం ఉంటే పైకి వెళ్ళొచ్చు. 150 to 200 స్టెప్స్ అయితే ఉంటాయి. సో నడుచుకుంటూ అయితే మేము వ్యూ చూసుకుంటూ అయితే పైకి అయితే వచ్చాము. చాలా అంటే చాలా బాగుందన్నమాట. వ్యూ అయితే అదిరిపోయింది. అన్ని గోపురాలు అయితే మీకు కనిపిస్తాయి. మెయిన్ టెంపుల్ కూడా లోపల ఎలా ఉంటుంది మొత్తం పైనుంచి కనిపిస్తుంది మీకు. చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి గాయస్. శ్రీకాళహస్తి వెళ్తే అయ్యో అక్కడ ఏం తినకూడదు అండ్ అక్కడ వేరే టెంపుల్స్కి వెళ్ళకూడదు అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ అయితే మీకు క్లారిఫై చేసేస్తానమాట. సో ఈ డౌట్స్ అన్నీ నాకు కూడా వచ్చాయన్నమాట మీలాగే. నేనైతే అక్కడ పంతులు గారు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే అడిగి తెలుసుకున్నాను నేను. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత అలాంటిది ఏమి ఉండవంట. ఇవన్నీ మనం అనుకున్న అపోహలు మాత్రమే. సో అక్కడ బట్టలు వదిలేయడం, పాత బట్టలు, అండ్ అక్కడ తినకూడదు, పూజ అయిన వెంటనే ఇంటికి వచ్చేయాలి, వెనక్కి తిరిగి చూడకూడదు, ఇలాంటివి ఏమి ఉండవు. సో ఇవన్నీ మనం పెట్టుకున్నాయన్నమాట. సో ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి. సో నేనైతే అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా తిరుపతి కూడా వెళ్ళొచ్చు. అందరూ దేవుళ్ళే, మనం చేయించుకునే పూజ కూడా దేవుడు పూజ అది. సో రాహుకేతు అనేది కూడా ఈ జస్ట్ గ్రహాలకు సంబంధించిన పూజ కాబట్టి అలాంటి ఎఫెక్ట్లు ఏమైతే ఉండవు. సో నా ఒపీనియన్. తర్వాత ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అయితే. ఐ హోప్ చాలామందికి డౌట్లు అయితే క్లారిఫై అయినాయి అని నేను అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ టెంపుల్లో అయితే చాలామంది క్రౌడ్ అయితే వచ్చారన్నమాట. మండే కాబట్టి కొంచెం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. కానీ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది అన్నమాట మాకు. టెంపుల్లో ఎక్కడ చూసినా శివలింగాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరు స్థాపించిన అక్కడ వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి లోపలైతే. వ్యూ అయితే చాలా బాగుంది. సగం ఎక్కిన తర్వాత అయితే స్టెప్స్ వ్యూ అయితే ఇది మాట, అది కనిపించేది టెంపుల్. అండ్ ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడే సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ అంటే విగ్రహాలు మాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ కాబట్టి సూర్యుడు అయితే మా సైడే కొడుతున్నాడు. ఫొటోస్లో కొంచెం అయితే ఇలా డల్గా వచ్చినాయి. ఫోటో దిగడానికి చాలా బాగున్నాయి. అండ్ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయింది మాకు. సో రిటర్న్ టు ఈ కిందకైతే వచ్చేసాం మేము. ఆ వచ్చే దారిలో అక్కడ చాలామంది అయితే దీపాలు వెలిగిస్తున్నారు మండే కాబట్టి. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెలిగించవచ్చు.
సో కరెక్ట్గా కిందకు వచ్చేసరికి 11 అయితే స్టార్ట్ అయింది. 11 o'clockకి మనకైతే ఫుడ్ అయితే పెడతారన్నమాట ఇక్కడ అన్నదానం. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది ఇక్కడ అయితే. మేమైతే ఫుడ్ తీసుకుని మంచిగా ఫుడ్ అయితే తినేసాం. అండ్ కిందకైతే వచ్చేసిన తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసాం అటు ఇటు. సో ఇంట్రెస్టెడ్గా అనిపించింది. ప్రసాదం కూడా తీసుకున్నాం, ఇంటికి లడ్డూలు అయితే. అండ్ మా పూజ అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఇంకా. సో అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్ తిరుపతి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం, మా అన్నయ్య నేను. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.